ఇది ఒక తండ్రి తన కొడుకుకు తన విలువ తాను ఎలా తెలుసుకోవాలి, ఎలా పెంచుకోవాలి అని నేర్పించే పాఠం. ఇది ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన స్టోరీ. ఒక తండ్రి అతను చనిపోబోయే ముందు తన కొడుకుని పిలిచి అతనికి ఒక వాచ్ ఇచ్చి, ఇది నాకు మీ తాత ఇచ్చాడు, ఇది నీకు ఇవ్వబోయే ముందు ఒకసారి నువ్వు దీన్ని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి దీన్ని నేను అమ్మాలనుకుంటున్నాను అని దీని విలువ ఎంతో కనుక్కొనిరా అని అంటాడు. ఆ అబ్బాయి జ్యువెలరీ షాప్కి వెళ్ళి తిరిగి వచ్చి, నాన్న వాళ్ళు ఇది చాలా పాతది, 100 రూపాయలు ఇస్తామని అన్నారు అంటాడు. వాళ్ళ నాన్న, సరే దీన్ని పాన్ షాప్కి తీసుకెళ్ళి అడిగిరా అని అంటాడు. ఆ అబ్బాయి పాన్ షాప్లో అడిగి వచ్చి వాళ్ళ నాన్నతో, పాన్ షాప్ వాడు ఇది పగిలిపోయింది, 20 రూపాయలు ఇస్తానన్నాడు అని అంటాడు. సరే ఇప్పుడు దీన్ని మ్యూజియంకి తీసుకెళ్ళి చూపించు అని అంటాడు. ఆ అబ్బాయికి ఎందుకు ఇదంతా అని అడగాలి అని ఉన్నా వాళ్ళ నాన్న చివరి కోరిక కాబట్టి చేయాలి అని ఆ వాచ్ మ్యూజియంకి తీసుకొని వెళ్ళి చూపిస్తాడు. చూపించి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో, మ్యూజియంలో అతను ఇది చాలా అరుదైన వస్తువు, దీన్ని మా విలువైన యాంటిక్ కలెక్షన్లో పెడతాం, దానికి బదులు నీకు 3,50,000 రూపాయలు ఇస్తాం అని అన్నారు నాన్న అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, చూసావా, దీని విలువ సరైన చోట సరైన మనుషులు మాత్రమే గుర్తించగలరు, సరైన వాళ్ళకే దీని విలువ తెలుస్తుంది, అలాగే నీకు కూడా సరైన చోట సరైన మనుషుల దగ్గర మాత్రమే విలువ దొరుకుతుంది అని చెప్పడానికే ఇలా నీతో చేయించాను. నీ విలువ తెలియని చోట ఉంటూ నీకు విలువ ఇవ్వడం లేదు అని కోప్పడుతూ ఉండడం ఎందుకు? ఎక్కడైతే నీకు విలువ ఇవ్వట్లేదు, నిన్ను అర్థం చేసుకోవట్లేదు అని తెలుస్తుందో అలాంటి చోట పొరపాటున కూడా ఉండమాకు, దానివల్ల నువ్వే సఫర్ అవుతావు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే అసలు నీ విలువ ఏంటో నీకు తెలియదు కాబట్టి. నీ విలువ నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అర్హత కలిగిన దానికంటే తక్కువలోనే స్థిరపడాల్సి వస్తుంది. ఎవరైతే తమ విలువ ఏంటో తాము తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ పొందవలసిన దానికంటే తక్కువలో మిగిలిపోతారు. అది రిలేషన్షిప్స్లో అయినా, ఫ్రెండ్షిప్స్లో అయినా, ప్రొఫెషన్లో అయినా, వాళ్ళ జాబ్లో అయినా సరే. చాలామంది వాళ్ళు దీనికంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళం అని తెలిసినా అవతలి వాళ్ళు నువ్వు ఇంతే అని చెప్తే దానికి ఫిక్స్ అయిపోయి అక్కడికే ఆగిపోతారు. ఇదే చాలామంది ఫెయిల్ అయ్యే వాళ్ళకి, కొద్దిమంది సక్సెస్ అయ్యే వాళ్ళకి ఉన్న తేడా. కాబట్టి నీ విలువ నువ్వు తెలుసుకో. చాలామంది వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరో నిర్ణయించే అధికారాన్ని అవతలి వాళ్లకు ఇస్తారు. కానీ ఎవరైతే తమ జీవితాన్ని ప్రేమిస్తారో, బాధ్యతగా తీసుకుంటారో వాళ్ళు అవతలి వాళ్ళ నిర్ణయాలకు తలవంచరు. వాళ్ళు ఏం చేయాలో ఏం చేయలేరో వాళ్ళ విలువ ఏంటో వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి నీ విలువ ఏంటో నువ్వు డిసైడ్ చేయి. అవతలి వాళ్ళ ఆనందం కోసం నీ విలువని తగ్గించుకొని ఉండమాకు. ఎందుకంటే అవతలి వాళ్ళని సంతోషపెట్టాలి అని పాకులాడే వాళ్ళు ఎప్పుడూ చివరికి బాధతోనే మిగిలిపోతారు. వీళ్ళనే పీపుల్ ప్లెజర్స్ అంటారు. నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకో. నీ పని ద్వారా నీ సెల్ఫ్ వర్త్ని పెంచుకో. ప్రతిరోజు నువ్వు ఏం చేస్తావో అదే నీ విలువను పెరిగేలా చేస్తుంది. నో ఎక్స్క్యూజెస్, నో షార్ట్ కట్స్, జస్ట్ డెడికేషన్. నువ్వు చేసే పనిలో నీ బెస్ట్ నువ్వివ్వు, అదే నీకు సక్సెస్ తెచ్చిపెడుతుంది. అప్పుడే నీ విలువ పెరుగుతుంది. నీ లైఫ్లో నువ్వు ఇది చేయలేవు, అది నీ వల్ల కాదు, నీకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ నుండి దూరంగా ఉండాల్సిన సమయం ఇదే. ఎందుకంటే నిజంగా నువ్వు ఏం చేయగలవో, నువ్వు ఎంత క్యాపబులో ఒక్క నువ్వు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఎవరైతే నీ సామర్థ్యాన్ని, నీ పట్టుదలని సందేహిస్తారో వాళ్లకు నువ్వేం చేయగలవో, నువ్వు ఏం సాధించగలవో నీ పని ద్వారా చేసి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో నీకు రెస్పెక్ట్ ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. ఆ మార్పు నీ దగ్గర నుండే మొదలవుతుంది. నీ మీద నీకు ఉన్న శ్రద్ధ, నువ్వు చేసే పని పట్ల నీకున్న డెడికేషనే నిన్ను నీ గోల్ వరకు రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇదే నీకు అవతలి వాళ్ళు ఎంత విలువ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, నా విలువ పెంచుకోవాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే.